ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, అది మన బాధ్యత, అది ఆత్మీయత. ఆయన్ను హెచ్చించడం ఆత్మీయత, మనల్ని మనం తగ్గించుకోవడం ఆత్మీయత. తగ్గిపోవడం, ఆయనలో మరుగై ఉండడం, సిలువ చాటున మరుగై ఉండడం, ఆయన చాటున మరుగై ఉండడం, ఆశ్రయపురమైన ఆయనలో దాగి ఉండడం, బలమైన దుర్గమైనటువంటి ఆయన నామములో ఆశ్రయించడం. నువ్వు మరుగైనా పర్లేదు, నువ్వు ఆశ్రయిస్తే చాలు. నువ్వు కనుమరుగైనా పర్లేదు, నువ్వు క్రీస్తులో ఉంటే చాలు. నువ్వు కనబడకూడదు, ఆయన కనబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువులో మనం ఉండాలి, ప్రభువుని హెచ్చించాలి. ఆయనకు అన్ని విషయంలో ప్రాధాన్యత కలుగు నిమిత్తం, ప్రాముఖ్యత కలుగు నిమిత్తం అని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు చెప్పారు. కాబట్టి ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయన మనందరం కలిసి హెచ్చిద్దాం. మన టీవీ కార్యక్రమాల్లో, మన యూట్యూబ్ ఛానల్స్లో, మన పుస్తకాల్లో, మన ప్రసంగాల్లో, వీటన్నిటిలో ఆయన హెచ్చిద్దాం. మీ వ్యక్తిగతమైన జీవితాల్లో, మీ కాలేజ్ లైఫ్లో, మీ స్కూల్ లైఫ్లో, మీ ఆఫీస్ లైఫ్లో, మీ ఫ్యాక్టరీ, మీ కంపెనీ, లేకపోతే మీ షాప్, మీ బిజినెస్ లైఫ్లో మీరు ఆయన్ని హెచ్చించాల్సిన అవసరం ఉంది. ఆయన ఎందుకు హెచ్చించాలంటే ఆయన రక్షకుడు, ఆయన ప్రభువు, ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త. కనుక మనం ఆయన హెచ్చించాలి. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. సృష్టికి ఆది ఆయనే, అంతము ఆయనే, అల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. కాబట్టి ఆయన్ను హెచ్చించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఆయన్ని ఎంతగానో హెచ్చించాడు. అన్ని నామముల కన్నా పైనామముగా, అన్ని లోకముల కన్నా 3 లోకాలుంటే, పరలోకం, భూలోకం, భూమి కింద ఉన్నటువంటి పాతాళ లోకం. దేవుని స్తోత్రం. ఈ 3 లోకాల్లో ఒక శ్రేష్టమైన నామం యేసునామం. అన్ని నామముల కన్నా పైనామముగా యేసునామము, యేసు ప్రభు యొక్క పునరుత్థానము తర్వాత హెచ్చించబడింది. నాకు సర్వాధికారము ఇవ్వబడింది భూలోకములోను పరలోకములోను. అంటే పాతాళ లోకం అనే ప్రస్తావన లేదు కదా అని మీరు అనొచ్చు. వాస్తవమే, అక్కడ ప్రస్తావన లేదు. పాతాళ లోకంలో ప్రభు యొక్క అధికారం లేకపోయినప్పటికీ ప్రభు అంటే పాతాళము వణుకుతుంది. భూలోకం మనం ఉన్నాం, మనం పాతాళంలోకి వెళ్తాము లేదనేది పక్కన పెట్టేసేయండి. పరలోకం, తానున్న లోకం, తాను వచ్చిన లోకం, ఈ 2 లోకాలు. తాను రాలేదు లోకానికి అప్పటి వరకు, కానీ తాను వచ్చి వెళ్ళిపోతున్నాడు. తాను 33.5 సంవత్సరాలు ఉన్న లోకం, 33.5 సంవత్సరాలకి ముందు తర్వాత ఉండబోయేటువంటి లోకం. ఈ 2 లోకాల్లో, నరకంలో లేకపోతే పాతాళ లోకంలో ప్రస్తుతం కొద్దిమందే ఉండొచ్చు. పడద్రోయబడినటువంటి ఫాలన్ ఏంజల్స్, అంతేకాకుండా సాతాను. రాబోయే రోజుల్లో తీర్పు తర్వాత అనేక మంది అందులో ఉంటారు. పరలోకంలో విస్తారమైన జనసమూహం ఉన్నారు. భూలోకములో ఉన్న భక్తుల కన్నా పరలోకములో దేవదూతలు ఎక్కువ ఉన్నారు. 740 కోట్లు, 750 కోట్లు, 7.43 బిలియన్ అని చెప్పుకుంటున్నారు ప్రపంచ జనాభాని. కానీ అంతకన్నా అధిక సంఖ్యలో దేవదూతలు ఉన్నారు పరలోకంలో. భూలోకములో ఉన్న భక్తులను లెక్క పెట్టవచ్చు. ఒక దేశంలోనే, ఒక ఖండంలోని భక్తులను లెక్క పెట్టవచ్చు, ఒక ప్రాంతంలోని భక్తులను లెక్క పెట్టవచ్చు. కానీ పరలోకములో ఉన్నటువంటి దేవదూతలను లెక్క పెట్టలేము. మానవ గణితానికి ఇట్స్ బియాండ్ హ్యూమన్ మ్యాథమెటిక్స్ టు కౌంట్ ద ఏంజల్స్ ఇన్ ద హెవెన్. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ ఆర్మీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే
ఆ సైన్యము ఈ సైన్యము అని చెప్పడంలో ఒక గొప్ప ప్రపంచం, కనిపించనటువంటి అదృశ్యమైన ఆత్మీయ ప్రపంచం పరలోకం. మనం అక్కడికి ఉండబోతున్నాం. పాతాళపు అనుభవాల్లో వచ్చి బయటకు వచ్చేసాం. భూలోకంలో ఉన్నాం. భూలోకం నుంచి మనం బ్యూలా దేశానికి ఎక్కిపోతాం, పైకి వెళ్ళగలం. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రైట్, మరి రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ ముందు ఉన్నటువంటి సమయం ఇంకొక 20 నిమిషాల సమయం, 22 నిమిషాల సమయం ఉంది. ఈ సమయాన్ని వాక్యం కోసం, మనం వాక్యాన్ని ఆలోచించడానికి, వాక్యాన్ని నెమరవేసుకోవడానికి, వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి కేటాయిద్దాం. లెట్స్ స్పెండ్ కమింగ్ 20 minutes time for the word of God, to learn, meditate, think over, ponder the word of God. దేవుని స్తోత్రం. నిన్న మనం ఆలోచించాం కొర్నేలు యొక్క భక్తి. అది భక్తి అని ఎంచబడింది, కానీ మనుషుల దృష్టికి భక్తి అని ఎంచబడింది, కానీ దేవుని దృష్టికి భక్తిగా ఎంచబడలేదని. కారణం ఏంటంటే అతని ఇంటి వారు భయభక్తులు కలిగి ఉన్నారు, కానీ రక్షణ పొందలేదు. రక్షణ పొందలేదంటే రక్షణ నిశ్చయిత వాళ్ళకి లేదని, రక్షణ ఆనందం వాళ్ళకి లేదని. కానీ భక్తిపరుడు అని రాశారే, అవును భక్తిపరుడు అని రాశారు. అదే అపోస్తుల కార్యముల్లో మనం 10వ అధ్యాయంలో గమనిస్తే 7వ వచనంలో మనం గమనిస్తే అక్కడ కూడా ఒక భక్తిపరుడిని చూడగలము. అతనితో మాట్లాడినటువంటి దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని యుండు వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి. భక్తిపరుడు. స్తోత్రం. అపోస్తుల కార్యములో 18వ అధ్యాయము 7వ వచనంలో ఒక భక్తిపరుడిని మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములో 16వ అధ్యాయంలో దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఒక ఆమె ఉంది. ఆమె పేరు లూదియా. అనగా భక్తి గలవారు ఉన్నారు అని అక్కడక్కడ కొంతమంది గురించి రాయబడింది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో మనం గమనిస్తే, స్తోత్రం, భక్తి కలిగినటువంటి మనుషులు స్టెఫనును సమాధి చేసి. ఈ భక్తి కలిగిన మనుషులకి, ఈ చెప్పబడిన భక్తి కలిగిన మనుషులకి తేడా ఉంది. ఈ భక్తి కలిగిన మనుషులు సంఘములో చేర్చబడినటువంటి సంఘ సభ్యులైనట్లు వాళ్ళు. ఇటువంటి జాబితాలో ఈ వెనకాల చెప్పబడినటువంటి 10వ అధ్యాయంలో చెప్పబడిన 2, 16వ అధ్యాయంలో చెప్పబడిన స్త్రీ, లేదా 18వ అధ్యాయంలో చెప్పబడిన వాళ్ళు లేరు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. జాగ్రత్తగా ఆలోచించాలి. కొర్నేలి అనే వ్యక్తి ఉన్నాడు. అప్పటి వరకు ఎవరు గుర్తించలేదు. కొర్నేలి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అనే సంగతి అక్కడి నుంచి కొద్దిగా సమీపంలో యొప్పేలో 9వ అధ్యాయము చివరి వచనంలో 43వ వచనంలో యొప్పేలో ఉన్నటువంటి సైమన్ పీటర్కి కూడా తెలియదు. ఇతనికి ఇంచుమించు 50 కిలోమీటర్ల దూరం. సీజరయా నుంచి జోపాకి ఇంచుమించు 50 కిలోమీటర్ల దూరం ఉంది. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఒక మిలిటరీ ఆఫీసర్ను గురించి, ఒక జూయిష్ కన్వర్ట్ అయినటువంటి ఒక వ్యక్తిని గురించి అతను ఎరగలేదు. అతను యూదుడిగా ఉండి అన్యజనుడిగా మారితే, అన్యజనుడిగా కన్వర్ట్ అయితే అది వేరే విషయం. కానీ అన్యజనుడిగా ఉండి యూదుడిగా కన్వర్ట్ అయినప్పటికీ కూడా, అంటే దాని అర్థం ఏంటంటే కైసరయ ప్రాంతంలో కన్వర్షన్స్ జరుగుతున్నాయి. అనగా మత మార్పిడి అనేది జరుగుతుంది. 1వ శతాబ్దములోనే మత మార్పిడి జరుగుతుంది. ఒక అన్యుడైనటువంటి కొర్నేలి భక్తిపరుడుగా మారాడంటే యూదుల దృక్పథంలో, యూదా దృక్పథంలో, యూదా మతంలో ఉన్నాడు కాబట్టి. అనగా దాని అర్థం అతడు పాలిథియిస్టిక్ రిలీజియన్ నుంచి, అనగా రోమా ప్రభుత్వపు మతంలో నుంచి వాళ్ళు వేరు దేవతలను ఆరాధన చేశారు. బహుదేవతారాధన చేసేవాడు. పాలిథియిజం నుంచి మోనోథియిజానికి వచ్చాడు ఆయన. బహుదేవతారాధన నుంచి ఏకేశ్వర ఆరాధనలోకి వచ్చాడు. మోనోథియిజం ఉన్నటువంటి మతాలు ప్రపంచంలో 3 ఉన్నాయి. ఏకేశ్వర ఆరాధన జరిగి, ఏక ప్లస్ ఈశ్వర ఆరాధన. ఏక అంటే ఒకటి, ఈశ్వర అంటే దేవుడు, భగవంతుడు, గాడ్. ఆరాధన అంటే భక్తి. ఆరాధన అంటే లేచి నిలబడడం, కేకలేయడం, చప్పట్లు కొట్టడం కావచ్చు, కానీ అది ఒక టైప్ ఆఫ్ ఆరాధన. అది ఒక విధమైన ఆరాధన అంతవరకే. ఇక్కడ మనం ఆలోచిస్తున్నాం, విషయాల్లోకి వచ్చేద్దాం. భక్తిపరుడగు ఒకతను, ఫియర్ ఆఫ్ గాడ్ కలిగినటువంటి ఒక వ్యక్తి, అన్యుడైనటువంటి వ్యక్తి,
ఎంతోమంది శతాధిపతులు ఉన్నప్పటికీ యేసును గుర్తించినటువంటి రోమా ప్రభుత్వపు శతాధిపతి ఇతను. ఈ శతాధిపతిని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. అదే పట్టణములో, అనగా కైసరయ పట్టణములో అపోస్తల కార్యములు 21వ అధ్యాయంలో ఫిలిప్పు కుటుంబం ఉంది. ఒకే పట్టణములో ఉన్నటువంటి ఫిలిప్పు, అతని కుటుంబం 4 ప్రవచించేటువంటి స్త్రీలు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుని కొర్నేలిని కనెక్ట్ చేయలేదు. ఫిలిప్పుని కొర్నేలిని కనెక్ట్ చేయకుండా ఫిలిప్పు యొక్క కుమార్తెలను, ప్రవచించేటువంటి కుమార్తెల్ని కొర్నేలికి కనెక్ట్ చేయకుండా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పేతురుని కనెక్ట్ చేశాడు. 50 కిలోమీటర్లు అంటే ఈరోజు పెద్ద సమస్య ఏం కాదు, కానీ 2000 సంవత్సరాల క్రితం 50 కిలోమీటర్లు అంటే చాలా దూరమే. కాలినడకలో వాహన సౌకర్యాలు తక్కువ ఉన్న రోజుల్లో అలా ఉండేది. కానీ ఇప్పుడు 50 కిలోమీటర్స్ అంటే ఇంచుమించు 1.5 అవర్ లేదా 1.5 గంటలో వెళ్ళిపోవచ్చు. పెద్ద దూరం ఏం లేదు. ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి కావలికి ఉన్నంత దూరం, లేదా ఇంకాస్త ఎక్కువ లేదా తక్కువ. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఎవరిని కలపాలో వాళ్ళని కలుపుతాడు. ఆ దేవాలయం నుంచి తిరిగి ఇథియోపియాకి వెళ్తున్నటువంటి, తన దేశానికి తిరిగి వెళ్తున్నటువంటి నపుంసకుణ్ణి పేతురుతో కనెక్ట్ చేయలేదు. అతను పేతురు కలుసుకోలేదు, కానీ అతను పిలుపు కలుసుకున్నాడు. ఎవరిని ఎప్పుడు ఎలా ఎక్కడ కలపాలనేది ఆయన చిత్తం. మీరు నేను కలుసుకోవాలనేది దేవుని చిత్తం. ఇట్స్ ఎ కనెక్షన్, డివైన్ కనెక్షన్. 2004వ సంవత్సరంలో నేను కర్ణాటక రాష్ట్రం మైసూరు నుంచి వచ్చినప్పుడు కొంతమంది విశ్వాసుల్ని నేను కనుగొని, పాత విశ్వాసుల్ని, కొత్త విశ్వాసుల్ని కనుగొని ఓ చిన్న గ్రూప్గా తయారయ్యాం. నేను వాడిని అదే పనిగా దర్శించి రమ్మని పిలవలేదు. వాళ్ళంతటే వచ్చారు. విధానాన్ని, సంఘ విధానాన్ని, ఈ వ్యవహారాలన్నీ, ఈ డీలింగ్స్ ఇవన్నీ చూసి వాళ్ళు ఆకర్షితులై వచ్చారు. దేవుడు వాళ్ళని ఆకర్షించాడు. వాళ్ళు ఏదో ప్రలోభానికి గురై వచ్చిన వాళ్ళు కాదు. గిడియోన్ మిషన్ చర్చ్లో ఉన్నటువంటి సంఘ విశ్వాసం, వాళ్ళని దేవుడు ఆకర్షిస్తే వచ్చాడు. నా తండ్రి ఆకర్షించింది ఎవరు నా యుద్ధకు రారు అని యేసు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు. అన్లెస్ మై ఫాదర్ అట్రాక్ట్స్, తండ్రి ఆకర్షించాలి. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు యూదామత విధానాల్లోంచి కొంతమంది అపోస్టలిక్ వేలో వెళ్తున్నప్పుడు జెంటైల్ వేస్లో నుంచి కొంతమంది జ్యూస్గా మారుతున్నారు. అంటే దాని అర్థం అపోస్టలిక్ విధానములో మత ప్రచారము, లేకపోతే ప్రాపగేషన్, ప్రచారము, వ్యాప్తి ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా అదృశ్యంగా గుర్తించబడకుండా మొదటి శతాబ్దంలో యూదా మతం స్ట్రాంగ్గా వ్యాపించబడాలని వాళ్ళు ఆశిస్తూ పనిచేశారు. కానీ సౌలు అనేటువంటి ఒక స్ట్రాంగ్ మ్యాన్ మారడం ద్వారా, అంతేకాకుండా అన్యుడు అనేటువంటి ఒక వ్యక్తి, అన్యుడు అనబడిన వ్యక్తి కొర్నేలియస్ తమ మతంలో చేరడం వల్ల మతానికి ఒక ప్లస్ పాయింట్ అయింది. కానీ ఆ మతంలో చేరిన వ్యక్తి, ఇప్పుడు అన్యుడైన వ్యక్తి, అతను కన్వర్ట్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ కన్వర్ట్ అయ్యాడు, సెకండ్ కన్వర్షన్లోకి వచ్చాడు. తను రీకన్వర్ట్ కాలేదండి, గర్వాపసి కాలేదు. అతను ఇంకా బెటర్ జెంటైల్ విధానములో నుంచి, రోమన్ రిలీజియన్లో నుంచి జూయిష్ రిలీజియన్లోకి, తర్వాత ఫైనల్గా దీని తర్వాత వేరే ఆప్షన్ లేదు కాబట్టి క్రిస్టియానిటీలోనే ఉండిపోయాడు. సరే, వీటన్నిటి గురించి వివరించే సమయం లేదు. అతడు భక్తిపరుడు అంటే మనం అర్థం చేసుకోవాలి. యేసునామమును విశ్వసించినటువంటి భక్తి, లేకపోతే పత్రికల్లోనూ కొత్త నిబంధనలో చెప్పబడిన భక్తి కాదు. జూయిష్ డివోటెడ్నెస్, యూదా విధానములో వెళ్తున్నటువంటి విధానమే. రక్షణ లేని భక్తి, శక్తి లేని భక్తి అని అతంది. అంతేకాకుండా పరిశుద్ధాత్మ వరము లేనటువంటి భక్తి. మీరందరూ అన్ని భాషతో మాట్లాడాలని కోరుకొనుచున్నాను, ఆశపడుతున్నాను. ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించండి అని పౌలు గారు చెప్పిన మాటలు మనం మర్చిపోకూడదు. వరాలు కావాలి మనకు. We need gifts of the Holy Spirit. 9 వరాల్లో 8 కావాలి, 7 కావాలి, 9 కావాలి, 6 కావాలని లెక్క పెట్టద్దు. ఆయన ఎన్ని ఇస్తాడో నేను తీసుకోండి, సంతోషంగా తీసుకోండి. ఆయన ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ అడిగి అనేక దినములు అడిగిన తర్వాత ఆయన ఒకవేళ ఇచ్చినా తీసుకోండి.
ఆసక్తితో అపేక్షించాలి. ప్రవచన వరాన్ని విశేషంగా, ప్రాఫెటిక్ గిఫ్ట్ని, అనగా ఒక సాధారణమైన విశ్వాసం నుంచి, కొన్ని వరములు కలిగిన విశ్వాసం నుంచి ప్రవచనాత్మకమైన వరము కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు మారాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదొకటే హయ్యెస్ట్ గిఫ్ట్, మిగతావన్నీ లోయెస్ట్ గిఫ్ట్స్ అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. గిఫ్ట్ ఈస్ గిఫ్ట్, ఏదర్ ఇట్స్ మెన్షన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఆర్ ద లాస్ట్ ప్లేస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వరము లేనటువంటి భక్తి, పరిశుద్ధాత్మ లేదు, వరము లేదు. వరము లేనప్పుడు ఒకళ్ళ ఫలం ఉన్నట్టుగా కనిపించవచ్చు, మొరాలిటీ కనిపించవచ్చు, లేకపోతే వరల్డ్లీ మోరల్నెస్ కనిపించవచ్చు, లేకపోతే వరల్డ్లీ రైచియస్నెస్ కనిపించవచ్చు, స్వనీతి కనిపించవచ్చు, లేదు అంటే శాస్త్ర సంబంధమైన, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కనిపించవచ్చు. అంతవరకే మనం ఆలోచిస్తున్నట్టు విషయం. స్తోత్రం. కొర్నేలి యొక్క భక్తిని గురించి మనం స్కాన్ చేసినప్పుడు మనం తెలుసుకుంటున్న విషయాలు, అతడు బాప్తిజం తీసుకునే విధంగా, బాప్తిజము లూకాసు వార్త 7:30 ప్రకారం అది దేవుని సంకల్పం. ఇట్స్ గాడ్స్ ప్లాన్. యేసులోకి రావడం, యేసులో పాతి పెట్టబడడం, యేసులో మొనగడం, యేసు యొక్క మరణ పునరుత్థానముల సాదృశ్యములో ఐక్యం కావడం, ద ఐడెంటిఫికేషన్ ఇన్ ద డెత్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్స్ ఐడెంటిఫికేషన్. దేవుని స్తోత్రం. బాప్టిజం అనేది ఐడెంటిఫికేషన్. కానీ బాప్తిజం తీసుకోవాలి, బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నీటి బాప్తిజంతో సరిపోకుండా పరిశుద్ధాత్మ బాప్తిజం అనే లేఖనాల్లో రాయబడింది. వీటి గురించి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. స్తోత్రం. అతని భక్తిని గురించి ఇలా 4 విషయాలుగా: రక్షణ లేని, శక్తి లేని, వరము లేనటువంటి, విధేయత లేనటువంటి, లోబడనటువంటి, ఆజ్ఞలు ఎరగకుండా చిత్తాన్ని, దైవ చిత్తాన్ని నెరవేర్చినటువంటి భక్తిగా ఆ భక్తిని మనం చెప్పుకోవచ్చు. సరే, రండి మనం ఈ సమయంలో దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 10th chapter verse 4. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా, యేసుని ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. Startled, he was overcome with fear by the sight of the angel. ఇదేంటిది? దేవదూత ప్రత్యక్షం కావడం ఏంటి? ఇన్ని రోజులు నా ప్రార్థనలో, ఇన్ని రోజులు నా భక్తి విధానములో, ఇన్ని రోజులు నా ఆఫ్టర్ మై కన్వర్షన్ I didn't see any angels so far, but what is this? అతనికి అర్థం కాలేదు. ఈ ప్రకాశమానమైనటువంటి తెల్లని వస్త్రాలు, శ్వేత వస్త్రాలు ధరించినటువంటి ఈ వింత ఆకృతి ఏలియన్ అని కాదు. మళ్ళీ ఈ రోజులో ఏలియన్స్ అనే టాక్ అక్కడెక్కడ చంద్రమండలంలో ఏదో వీడియో చూస్తున్నప్పుడు 700 మంది ఏలియన్స్ ఉన్నారని, వాళ్ళు ఒకళ్ళ భూమి మీదకి రావచ్చని, ఇలా రకరకాల ఏదో మాటలు చెప్తున్నారు. చంద్రమండలాన్ని నివాస యోగ్య స్థలంగా మార్చాలని ఏవో ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిని గురించి మనం ఆలోచించడం లేదు. ద ఏంజల్ సెడ్, అతను అడిగాడట. ఏమని అడిగాడని కాదు, వాట్ డూ యూ వాంట్ లార్డ్, నీకేం కావాలి ప్రభువా అని అడిగాడు. దేవదూతను ప్రభువా అని సంబోధించాడు. ద ఏంజల్ సెడ్, ఆల్ ఆఫ్ యువర్ ప్రేయర్స్ అండ్ యువర్ జనరసిటీ టు ద పూర్ హ్యావ్ అసెండెడ్ బిఫోర్ గాడ్ యాజ్ అన్ ఎటర్నల్ ఆఫరింగ్. స్తోత్రం. అంటే దాని అర్థం, ఆయన గుర్తుపెట్టుకునే విధంగా, నన్ను పంపినటువంటి దేవుడు గుర్తుపెట్టుకునే విధంగా ఉన్నటువంటి, జ్ఞాపకార్థంగా ఉన్నటువంటి, ఎన్నడూ మరిచిపోలేనటువంటి అటువంటి ఆఫరింగ్స్. అక్కడ రాయబడింది, ఈ తర్జుమాలో రాయబడింది, యాన్ ఎటర్నల్ ఆఫరింగ్. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, నీ ప్రార్థనలు, నీ దాన ధర్మాలు, నీ సత్క్రియలన్నీ ఎలా ఉన్నాయంటే ఎటర్నల్ ఆఫరింగ్, ఒక నిత్య యాగముగా, నిత్య బలిలాగా ఉంది. ఆల్ యువర్ థింగ్స్, ఆల్ యువర్ చారిటీ, నీ మంచి పనులు ఇవన్నీ, నీ పుణ్యకార్యాలు ఇవన్నీ దేవుని దృష్టికి స్వర్గానికి చేరుకుంది. ఇది కేవలము కైసరయో, లేకపోతే రోమా ప్రాంతమో, లేకపోతే ఇజ్రాయెల్ దేశానికే పరిమితమైందని మీరు అనుకుంటున్నారేమో. లేదు, ఇది పైనున్న దేశానికి వెళ్ళింది ఈ వార్త. చదువుతున్నాను 10వ అధ్యాయంలోంచి, తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 10వ అధ్యాయము 4వ వచనం మన మూలవాక్యం. స్తోత్రం. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి
And he, being frightened, fixed his eyes on him and said, "What is it, Lord?" ఇదేంటి ప్రభువా అని అడిగాడు. నీకేం కావాలి ప్రభువా అని బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో ఉంటే ఈ తర్జుమాలో, "What is it, Lord?" And he said to him, "Your prayers." నీ ప్రార్థనలు. స్టార్టింగ్లో నీ ధనధర్మాలని కాదు, నీ ప్రార్థనలు, నువ్వు చేసినట్టు ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, నువ్వు చేస్తున్నట్టు ప్రార్థనలు. ఉపవాస ప్రార్థనలు అన్నారేంటండి, అది ఎక్కడుంది అని మీరు అంటారేమో. దాన్ని కూడా నేను చూపిస్తాను. 10వ అధ్యాయం 30వ వచనంలో, "Then Cornelius said, 4 days ago I was fasting" అని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లోనూ కొన్ని మూల భాషల్లో ఉంది, నేను ప్రార్థించుచుండగా 4 దినముల కిందట అనుంది 30వ వచనంలో. కానీ అందుకు కొర్నేలి 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా, ఇంగ్లీష్లో రాయబడింది ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్, ఉపవసించి. సరే, ఏదేమైనా ఉపవాసం ఉన్నా లేకపోయినా యూదుల ప్రకారం వారానికి 2 రోజులు ఉపవాసం అనేటువంటి సాంప్రదాయం ఏదైనా కావచ్చులేండి. స్తోత్రం. అక్కడ జరిగినట్టు విషయం, ఈ ప్రార్థనా సమయంలో నీ ప్రార్థనలన్నీ ప్రతి ప్రార్థన స్వర్గానికి చేరుకుంది. చేరాల్సిన వ్యక్తి దగ్గరికి చేరుకుంది, చేరాల్సిన చెవిలోకి చొరబడింది. నీ మనవి ఆలకించబడింది. ఆలకించబడిన తర్వాత అనుగ్రహాలు రాబోతున్నాయి. నువ్వు అర్పిస్తావు మొదట, తర్వాత అది ఆలకించబడుతుంది. ఆలకించబడినది అనుగ్రహించబడుతుంది. ప్రార్థనకు వస్తున్నప్పుడు ఒకటి మనం అర్పిస్తాం, ప్రార్థన చేస్తాం, రెండవది అది ఆలకించబడుతుంది, మూడవది అనుగ్రహించబడుతుంది. దీని ఫలితంగా నువ్వు ఆనందిస్తావు, ఆనందం కలుగుతుంది. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు నీ ప్రార్థనలు చేరాయి. ఎక్కడ రాయబడింది? 10వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, స్తోత్రం, నీ ప్రార్థనలు, గమనించాల్సిన పాయింట్, నీ ప్రార్థనలును బహువచనం ఉపయోగించబడింది. కానీ 31వ వచనం, కొర్నేలి నీ ప్రార్థనలు అని కాదు, ప్రార్థన అనగా 4వ వచనంలో బహువచనం చెప్పబడింది, 31వ వచనంలో ఏకవచనం చెప్పబడింది, సింగిల్గా చెప్పి నీ ప్రార్థన వినబడింది. ప్రార్థన ఫలితాల గురించి మనం ఆలోచిద్దాం. కొర్నేలి చేసిన 100 ప్రార్థనలు చేశాడు. అనేక దినాలుగా చేసిన 100 ప్రార్థనల ఫలితంగా ఏం జరిగింది, ప్రార్థన ఫలితాలు ఏంటి అనే దాని గురించి నేను త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, 3వ వచనంలో రాయబడింది, ప్రార్థన ఫలితంగా ఒక దేవదూత పంపబడ్డాడు. డ్యూ టు ద ఆన్సర్ ఆఫ్ యువర్ ప్రేయర్, బికాస్ ఆఫ్ యువర్ ప్రేయర్స్ ఏంజల్ వాస్ సెంట్. దేవదూత పంపబడ్డాడు. రెండో విషయము 10వ అధ్యాయము 33వ వచనం, వెంటనే నిన్ను నేను పిలిపించాను. పేతురు సార్ గారు, పేతురు పాస్టర్ గారు, అయ్యా సార్ మిమ్మల్ని నేను పిలిపించానండి. చాలండి, వెంటనే నిన్ను నేను పిలిపించాను. నువ్వు పిలిచావు సరే, నువ్వు పిలవగానే వెంటనే పరిగెత్తుకొని రాలేదు. అతను ప్రార్థన చేశాడు, అతనికో నడిపింపు, అతనికో దర్శనం, దాని తర్వాతే వచ్చాడు. పేతురు రావాలంటే ఈయన పిలుపు మీద కాదు, పరలోకం పంపిస్తే వచ్చాడు. మనిషి పిలిచాడు, పరలోకం పంపించింది, అందుకని రాగలిగాడు. కేవలం మనిషి పిలిచాడు, పరలోకం పంపలేదనుకోండి, వెళ్ళొచ్చు చేయొచ్చు కానీ ఫలితం ఉండదు. కానీ మనిషి పిలిచి పరలోకం పంపితే, అక్కడ డబల్గా జరిగితే, రెండంతలుగా కార్యం జరిగితే, అక్కడ దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. స్తోత్రం. నేను పిలిస్తే వచ్చాడు కదా అని పొంగిపోతున్నాడేమో. నువ్వు పిలిస్తే నేను రాలేదు బాబు అని చెప్పలేదు, కానీ నన్ను నా ప్రభు పంపితే నేను వచ్చాను. స్తోత్రం. ఎవరో చెప్తే నేను టీవీలోకి రాలేదు, కానీ సమయం వచ్చినప్పుడు, ప్రభు సమయం వచ్చినప్పుడు ఆయన నన్ను పంపాడు, ఆయన నాకు వనరులు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. ఒకటి, ప్రార్థనా ఫలితంగా దేవుడు దేవదూతను పంపించాడు. రెండోది, ప్రార్థనా ఫలితంగా దైవజనుడిని, దేవుని సేవకుడిని పంపించాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో వారు మొరపెట్టినప్పుడు, మిక్కిలి హీల దర్శకు వచ్చి మొరపెట్టినప్పుడు, గుండెలు బాదుకొని రోధిస్తూ వేదనతో వాళ్ళు ప్రార్థించినప్పుడు, అప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఇక్కడ పేతురు ఒక ప్రవక్త అని నేను అనడం లేదు, దేవుడు ప్రవక్త లాంటి లేదా అపోస్తలుడిని దేవుడు ఇక్కడికి పంపించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. మూడవది,
అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 33వ వచనంలో రాయబడింది, నీకు దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో వాటన్నిటిని వినడానికి. కొన్నేని కాదు, మాకు ఆల్రెడీ మా యూదా మతం ప్రకారం 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞలు చాలే అని కాదు. ఈ 10 ఆజ్ఞలను వివరణ కావచ్చు, 10 ఆజ్ఞల కన్నా అతీతమైనటువంటి వేరే ఇంకా ఏదైనా ఆజ్ఞలు కావచ్చు, వీటన్నిటినీ నీకు దేవుడు ఏది బయలుపరిచాడో మేము అది వినడానికి సిద్ధంగా ఉన్నాం. దైవజనుడు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉందాం. ఆదివారం మీ స్థానిక సంఘాల్లో దైవజనులు బోధిస్తుంది వినడానికి సిద్ధంగా ఉందాం. సమస్తాన్ని మరిచిపోయి, ప్రపంచాన్ని మరిచిపోయి, పరిసరాల్ని మరిచిపోయి, పక్కనున్న వారిని మరిచిపోయి మీరు దేవుని వాక్యం వింటూ ఉండండి. లీనమైపోండి. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. దిక్కులు చూస్తూ, ఫోన్ చూసుకుంటూ, సందేశ సమయంలో కూడా వాట్సాప్లో ఆడుకుంటూ, లేకపోతే ఇంకా వేరు వేరు విధాలుగా మొబైల్ మిస్యూజ్ చేస్తూ ఉండదు. దేవుని సన్నిధిలో నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు కాబట్టి జాగ్రత్త. దేవుని స్తోత్రం. 3వ విషయము, దేవుని సువార్త అతనికి పంపబడింది, అందించబడింది. దేవుని సువార్త వినే అవకాశం దొరికింది. అతను భక్తి చేస్తున్నాడు కానీ అతను సువార్త వినలేదు. వింటే విశ్వాసం పెరుగుతుంది, విశ్వాసిస్తే అతను రక్షింపబడతాడు, విశ్వసిస్తే అతడు విజ్ఞాపన చేస్తాడు. విశ్వాసము లేకుండా, సువార్త లేకుండా, విశ్వాసము లేకుండా, ఒకడు పంపబడకుండా, ప్రకటించకుండా, ఒకడు వినకుండా విశ్వాసం వచ్చే అవకాశం లేదు. ఇక్కడ కొర్నేలి యొద్దకు దేవుడు ఒక మనిషిని పంపించాడు, సువార్త ప్రకటించాడు. ఈ రోజులో స్వార్థికులు వస్తున్నారు కానీ సువార్త చెప్పడం లేదు. నకిలీ సువార్త, కొత్త సువార్త, మరి ఒక సువార్తను ప్రకటిస్తున్నారు. స్తోత్రం. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 10వ అధ్యాయము 44వ వచనం. ప్రార్థనా ఫలితం గురించి మనం ఆలోచిస్తున్నాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా పరిశుద్ధాత్ముడు దిగాడు. పావురం వలె దిగాడని కాదు, అగ్ని జ్వాలలు నాలుకలు విభాగించబడినట్లు అని కాదు, కానీ దిగాడు. ఆయన వచ్చేసాడు, ఆయన వాళ్ళ లోనికి ప్రవేశించాడు, ఆయన కుమ్మరించబడ్డాడు, ఆయన రాలాడు అని 2వ అధ్యాయంలో రాయబడింది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకి ఆలోచిస్తున్న విషయాల్లో మాటలు ముగించేస్తున్నాను. పరిశుద్ధాత్మ పంపబడ్డాడు అనగా యేసు ప్రభు వేడుకుంటే పంపబడ్డాడు కదా, అలా కాదు. వీరిలోకి, లోకానికి ఆయన వచ్చేసాడు కానీ వీరిలోకి ప్రార్థనా ఫలితంగా. కొర్నేలి పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయలేదు కానీ పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు. ప్రార్థనా ఫలితాలు, దేవుని దూత వచ్చాడు, దేవుని సేవకుడు వచ్చాడు, దేవుని సువార్త వచ్చింది, దేవుని ఆత్మ వచ్చింది. కాబట్టి ప్రార్థనా ఫలితాలు, మీరు చేస్తున్న ప్రార్థనా ఫలితాలు అనుభవిస్తూ ముందుకు సాగడానికి ప్రభువు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.